హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఇంటి రెసిపీ వచ్చి కారంగా క్రిస్పీగా ఉండే కారం గవ్వలు చేశానండి. సూపర్బ్ ఉంటాయి, మనకి 15 days దాకా నిల్వ ఉంటాయి. అంత రుచికరమైన కారం గవ్వలు తినాలి అంటే దాని తయారీ విధానం చూడాలి కదా. మరి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. అలాగే లైక్ బటన్ కొట్టండి, దాని ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ముందుగా తయారీ విధానానికి వస్తే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు ఏమో మైదా పిండి తీసుకోవాలి. జల్లించి తీసుకోండి పిండ్లులాగా. సో అందులో ఉప్పు, కారం, కొద్దిగా అజ్వైను, అలాగే కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా బటర్ కానీ వేడి ఆయిల్ కానీ వేసి మనం బాగా పిండికి ఆ ఉప్పు కారం అవన్నీ పట్టేలాగా చూసుకోవాలి. ఇలా ఉండ చేసి చూస్తే మనకి కొద్దిగా మౌల్డ్ అనే రూపంలో రావాలి. సో అప్పుడు పర్ఫెక్ట్ ఉన్నట్టు కొద్దిగా వాటర్ పోసుకుంటూ తడుపుకోండి. మన చపాతీ పిండిలాగా మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా పోసుకొని ఈ పిండిలాగా కలుపుకోండి. మనం పిండి ఎంత బాగా నీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి. ఒక 15 minutes మూత పెట్టేసుకోండి. 15 minutes అయిన తర్వాత ఒకసారి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మళ్ళీ ఒక్కసారి అలా నీట్ చేసుకొని చిన్న ఉండలు తీసుకొని బాల్స్ రూపంలో చేసుకోవాలి. బాల్స్ అనేది మీ ఇష్టమైన సైజులో మీరు చేసుకోండి. చిన్నవైనా చేసుకోవచ్చు, మీడియం అన్నా చేసుకోవచ్చు. సో ఇలాంటి చెక్క కానీ, లేదంటే మన దగ్గర మనము స్ట్రైనర్ ఉంటుంది కదా, ఆయిల్ స్ట్రైనర్, అది కానీ, ఫోక్ స్పూన్ కానీ, వీటిలో ఏదన్నా వాడచ్చండి. నా దగ్గర గవ్వం చెక్కలు ఉన్నాయి. ఫస్ట్ దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. అలా ఆయిల్ అప్లై చేశాక ఒక ఉండ తీసుకొని ప్రెస్ చేసుకొని మనం సైడ్ నుంచి అలా అనేసేయడమే, రోల్ చేసేయడమే. ఇప్పుడు ఇంకోసారి చూపిస్తా చూడండి. చూసారా, అలా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, మనకి టైం కూడా ఎక్కువ పట్టదు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మనం ఈజీగా చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఉన్నా కూడా చాలా త్వరగా అయిపోతాయి. అలాగే మనం ఆయిల్ స్ట్రైనర్ ఉంది కదా, ఇలా చిల్లులు గట్టే దాంతో అన్నా చేసుకోండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాంతో చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది. సో నేను హాలిడే కదా, పిల్లల ఆకలి అంటే చేశాను. సో మా పాప కూడా చేస్తానని ట్రై చేసింది. సో ఇలా నేను గవ్వలన్నీ తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ మాత్రం హైలో ఉంచుకోకండి, మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో ఆయిల్ కొద్దిగా కాగాక నేను చేసి పెట్టుకున్న గవ్వలు వేశాను. వెంటనే కదపకండి, ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఉన్న నురగంతా తగ్గాక సో అప్పుడు కొద్దిగా అటు ఇటు తిప్పుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి, ఇది మాత్రం గమనిక. సో అప్పుడే మనకి లోపల నుంచి గవ్వ అనేది వేగి క్రిస్పీగా వస్తుంది, నిలవ కూడా ఉంటాయి. అంతేనండి, మన కారం గవ్వలు అయిపోయినాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని వేయించిన కరివేపాకు, కొద్దిగా ఉప్పు, కారము, అలాగే చాట్ మసాలా, కొద్దిగా ధనియా జీరా పౌడర్ వేసి ఒక్కసారి అలా మిక్స్ చేసుకోండి. పైన నుంచి మనం తినేటప్పుడు ఆ క్రంచీనెస్ కొద్దిగా చట్పటా ఉంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం